ఎన్నికలకు ముందొక మాట, గెలిచినాక ఇంకో మాట, నిన్నొక మాట, ఇయాలొక మాట. ఇది ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు పాటించే పద్ధతి. అదేంది సారు అప్పుడు అట్లా అన్నారు కదా అని ఎవరన్నా ధైర్యం చేసి అడిగితే నేనెప్పుడన్నా నేను అట్లా అస్సలే అనలే అని దబాయిస్తారు. ఇంకేమన్నా అడిగితే గయ్యమంటారు. ఎవరమ్మా లోపల? ఆగో అక్కడ మళ్ళా ఏదో పని పెట్టుకున్నట్లున్నాడు కదా రాజేషు. ఒక్కసారి బయటికి రండి అమ్మా, మాట్లాడేది ఉన్నది. ఓయ్ ఏంది ఎవరింటికో పోయి తలుపు కొడుతున్నావు? అన్ని ఇల్లు మావే, ఒక్కొక్కరికి 10 ఇల్లు ఇచ్చారు. ఇప్పటికి ఒక 2 ఇల్లు అయిపోయాయి, ఇంకొక 8 ఇళ్ళకి వెళ్ళాలి. ఉన్నారండి ఎవరైనా లోపల? డోర్ తీయాలండి ఒకసారి. ఓరి వారి బిచ్చపోని లెక్క అట్లా ఇంటింటికి తిరుక్కుంటా తలుపులు ఎందుకు కొడుతున్నావు? నాకేమైనా పని పాట లేదనుకున్నారా? పన్ను వసూలు చేస్తున్నా. ఏం పన్ను? చెత్త పన్ను. చెత్త పన్ను. చెత్త పన్నా? అది ఎక్కడిది? ఎక్కడ దాన్ని కొత్తగా అడుగుతామేంటమ్మా? నెల నెల చెత్త పన్ను కట్టాలి కదా. ఏపీలో చెత్త పన్ను రద్దు చేయలేదా? రద్దు చేయడం కాదు, ఇంకాస్త పెంచారు. అదేందది? చెత్త పన్ను వసూలు చేస్తున్నారు చెత్తనా కొడుకులు అని కూటమి లీడర్లు వైసీపీ ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టిండ్లు కదా, మరి ఇదేంది? అవన్నీ మాకు తెలియవండి, పెంచిన పన్ను వసూలు చేయడమే మా పని, అంతే. మరి ఇంత ఘోరమా? ఇప్పుడు నెలకెంత చెత్త పన్ను? నెలకు 90 రూపాయలు. 90 రూపాయలు. ఇంతకు ముందు ఎంత ఉండే? అంటే అంతకు ముందు ఒక 60 రూపాయలే ఉండేది, ఇప్పుడు పెంచేశారు. అంటే నెలకు 30 రూపాయలు పెంచిండ్లు. ఓర్ని, మరి ఇంత అన్యాయమా? చెత్త పన్ను మొత్తానికి తీసేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇంకో 30 రూపాయలు పెంచుతారా? మంచిగానే ఉన్నది పో, మంచోడు మంచోడు అని నిండా ముంచిండు కదా. అందుకే మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే అరుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా. మీరెక్కి 35 రోజులైంది, చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? జగన్మోహన్ రెడ్డి ₹2 వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం ఇప్పుడు నేను. సూషన్ లానుల్లా చెత్త పన్ను తీసేస్తామని చేతగాని హామీలు ఇచ్చి గెలిచినాక ఆ హామీలు చెత్తబుట్టల వారేసి జనాలను పిచ్చోళ్లను చేసిండ్లు కూటమోళ్ళు. ఇట్లా ఇంటికి 30 రూపాయల చొప్పున పెంచి సంపద సృష్టిస్తారు కావచ్చు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్లు ఇప్పుడు చెత్తనా కొడుకులు ఎవరో.